శ్రోతలకు కథలహరికి స్వాగతం. చావాలని వెళ్ళిన వ్యక్తికి 2 బంగారు కుండలు దొరికాయి. కానీ చివరికి అతని దురాశే అతని జీవితాన్ని తారుమారు చేసింది. ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందామా? సదాశివపురం అనే గ్రామంలో సీనయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పెద్ద కుటుంబం, సంపాదన తక్కువ, ఖర్చులేమో ఎక్కువ. రోజురోజుకి అప్పులు పెరిగిపోవడంతో జీవితం భారంగా మారింది. ఎంత కష్టపడినా సమస్యలు తగ్గకపోవడంతో అతడు తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయాడు. ఇలా బతకడం కన్నా చనిపోవడమే మంచిదని ఒకరోజు నిర్ణయించుకున్నాడు. ఎలా చావాలి అని చాలాసేపు ఆలోచించాడు. చివరికి ఒక ఎత్తైన కొండ నుంచి దూకితే క్షణాల్లో ప్రాణాలు పోతాయని భావించి ఊరి నుంచి బయలుదేరాడు. కొండపైకి ఎక్కుతూ ఉండగా పైభాగంలో ఒక గుహ కనిపించింది. ఆసక్తిగా లోపలికి తొంగి చూడగా అక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. మరణించే ముందు ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని భావించి వినయంగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని మహర్షి ప్రశ్నించాడు. సీనయ్య తన బాధలన్నీ చెప్పుకున్నాడు. స్వామి, నా జీవితమంతా కష్టాలే, అప్పులు అవమానాలు తప్ప నాకేమీ మిగల్లేదు. ఇక బ్రతకాలని అనిపించలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మహర్షి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి అన్నాడు, నాయనా, కష్టాలనేవి శాశ్వతం కావు. ఈ కొండపైన కొంచెం పైకెక్కితే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. దాని వెనక బంగారు నాణాలతో నిండిన 2 పాత్రలు ఉంటాయి. కానీ జాగ్రత్త, వాటిలో ఒకటి మాత్రమే తీసుకో అని చెప్పాడు. సీనయ్య ఆనందంతో మహర్షికి నమస్కరించి పైకి వెళ్ళాడు. కొంత దూరం ఎక్కగానే నిజంగానే మర్రి చెట్టు కనిపించింది. 2 బంగారు పాత్రలు మెరిసిపోతూ కనిపించాయి. అవి చూసిన వెంటనే అతనిలో ఆశ పెరిగింది. ఒకటే ఎందుకు, 2 తీసుకెళ్తే జీవితాంతం సుఖంగా ఉండొచ్చుగా అని అనుకున్నాడు. అలా 2 పాత్రల్ని మోసుకుంటూ కొండ దిగుతున్న సమయంలో అడ్డుగా వచ్చిన కొందరు దొంగలు వాటిని గమనించారు. బంగారం కనిపించంగానే సీనయ్యను కొట్టి 2 పాత్రలను లాక్కొని వెళ్ళిపోయారు. గాయాలతో నిరాశతో సీనయ్య మళ్ళీ మహర్షి దగ్గరికి చేరుకున్నాడు. స్వామి, నా అదృష్టం ఇంతే, 2 పాత్రలు దొంగలు తీసుకెళ్ళిపోయారు అని బాధగా ఏడుస్తూ చెప్పాడు. మహర్షి ప్రశాంతంగా అడిగాడు, నేనేమన్నాను నాయనా? సీనయ్య తలదించుకున్నాడు. 1 పాత్ర మాత్రమే తీసుకురమ్మన్నాను. నువ్వు నా మాట విని ఉంటే కనీసం ఒకటైనా నీ దగ్గర మిగిలేది కదా. దురాశ వల్ల నీ దగ్గర ఉన్నది కూడా కోల్పోయావు అని మహర్షి చెప్పాడు. ఆ మాటలు సీనయ్య మనసుని తాకాయి. అతను తన తప్పు గ్రహించాడు. అవసరానికి మించిన ఆశ చివరికి నష్టానికే దారి తీస్తుందని అర్థం చేసుకున్నాడు. మీకే 2 కుండలు దొరికితే ఏం చేసేవారు? ఒకటే తీసుకునేవారా, లేకపోతే 2 తీసుకునేవారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.